దీనికి కూడా మంచిగా కెమెరా సెట్ చేయాలి, మంచిగా రోడ్ ఓపెన్. అలా సరదాగా చాయ్ తాగుతూ మాట్లాడుతున్నాం. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏ టైం అయితే నీకు లేదని నువ్వు బాధపడుతున్నావో అదే టైంని ఎవడో ఒక కంపెనీ కోసం, ఎవడో సక్సెస్ కోసం నువ్వు కష్టపడుతున్నావు. 8 hours నువ్వు వాడి కోసం కష్టపడేటోడివి, నీకు టైం లేదని నువ్వు అంటున్నావు. ఇది ఎక్కడన్నా చెప్పు. ఓకే, పాయింట్కి వద్దాం. నీ టైంని నువ్వు వాడుకోవాలా, తప్పదు. నీ పరిస్థితి బాగోగానే నీ టైంని ఒకటి పెట్టి నువ్వు పని చేస్తున్నప్పుడు నీ టైం కోసం, నీ హెల్త్ కోసం వాడికి పెట్టిన టైం కాకపోయినా సరే, అక్కడ నీకు టైం దొరకకపోయినా సరే నువ్వు టైంని అడ్జస్ట్మెంట్ చేయాల్సిందే. దాంట్లో తిరుగులేదు. నువ్వు టైంని అడ్జస్ట్ చేయకపోతే ఎప్పుడు అదే కంపెనీలో ఉంటావు, ఎప్పుడు అట్లనే ఉంటావు. సంపాదించిన పైసలన్నీ కూడా ఒకేసారి తిరిగి హాస్పిటల్ పెడతావు. చాయ్ తెచ్చుకుంటావు, ఉండు రే. పొద్దున్నే చాయ్ తాగుతుంటే నీ అమ్మ ఏమన్నుందా రా భయం అసలు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజుకొక రకం, రోజుకొక లైట్ కొత్తగా ట్రై చేస్తున్నా, కానీ మంచి ఊపు వస్తుంది రా భయ్ నాకు ఈ లైటింగ్, ఈ సెటప్ అంతా చూస్తుంటే. సో ఎనీవే, మనం అయితే డైలీ వీడియోస్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ఇట్లనే ముందుకెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఈ వీడియో దగ్గర లాస్ట్ 1.5 year నుంచి చాలా మంది అడిగారు. ఓకేనా, బేసిక్గా నేను అనుకున్న వీడియో అయితే ఇది కాదు, ఇంకొక వీడియో ఉంది, అది కూడా వస్తుంది. దీంట్లో బేసిక్స్. ఓకేనా, ఇప్పుడు బేసిక్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయగలిగినాం అనుకో, ప్రతి దానికి కంప్లీట్ దాన్ని ఏదైనా సరే, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం బ్రేక్ డౌన్ చేయగలుగుతాం, చాలా ఈజీగా బ్రేక్ డౌన్ చేయగలుగుతాం. ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, హాస్టల్స్ లో కానీ, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి కానీ, యుఎస్ లో, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఫారెన్స్ లో ఉన్న వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి బయట కంట్రీస్కి వెళ్ళి పని చేస్తూ, ఇప్పుడు మనకు ఉండేది 24 hours. ఇక్కడ ఏదో ఒకటి మనం చేయలేకనే కదా ఇప్పుడు అవతల సైడ్కి వెళ్ళి మనం పైసల కోసం కష్టపడుతున్నాం. అంటే నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా కష్టపడతావు, నీకు టైం ఉండదు. ఇది నేను అర్థం చేసుకోగలుగుతా. ఇప్పుడు మనకి 24 hours లో నువ్వు అక్కడికి వెళ్ళిందే పైసలు సంపాదించుకోవడానికి, ఆడ రూమ్ రెంట్ కానీ అన్ని ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఆడ ఓవర్ నైట్ గా చేస్తూ, ఇట్ ద సేమ్ టైం నీ టైం ని ఒక కంపెనీకి ఇస్తూ, ఆ కంపెనీ బాగు కోసం నీ హెల్త్ ని సాక్రిఫైస్ చేస్తూ, ఆ కంపెనీ పైకి రావడానికి నీ టైం వాడికి ఇచ్చి, నేనేం చేయలేకపోతున్నావు నాకు కామెంట్ చేస్తున్నావు చూసినావు. ఇది మరి వెరీ సిల్లీగా ఉంది నిజంగా. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, నువ్వు ఇప్పుడు నేనున్నా, నా కోసం నేను వీడియోలు చేసుకుంటున్నా, నేను నీ కోసం చేయట్లా. నీకు చెప్పబుద్ధి అవుతుంది కాబట్టి చెప్తున్నా, నీకు కూడా చేయబుద్ధి అవుతాయి వాడు ఆపడానికి. దొరికిన ప్రతి సెకండ్ జస్ట్ ఒక 5 minutes నీకు బ్రేక్ వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు, ప్రతి దాన్ని మనం మోడిఫికేషన్ చేసుకొని దాన్ని మనం మన హెల్త్ కోసం వాడుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం బ్రేక్ డౌన్ చేస్తా, మీకు ఒక బేసిక్స్ చెప్తే అర్థమైపోతుంది. మనకు అప్కమింగ్ వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో నీకున్న ఒక్కొక్క డౌట్ కి నేను సొల్యూషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, అండ్ నీకు ఫస్ట్ డౌట్ అది. ఓకేనా, అసలు వర్కౌట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చా, ఏ టైంలోనే చేయొచ్చా, లేదా మార్నింగ్ స్పెసిఫిక్ గా ఈ టైంలోనే చేయాలి, ఈవినింగ్ ఈ టైంలోనే చేయాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా? వర్కౌట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, డైట్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు. డైట్ అంటే మనం ఏం చెప్తాం, ఫుడ్ ని తినేదాన్ని మనం డైట్ అంటాం. నువ్వు ఎప్పుడైనా తినొచ్చు, నీ బాడీకి ఈ టైంలో ఆ టైంలో అంటూ ఏం లేదు. లాస్ట్ వన్, ఇప్పుడు వర్కౌట్ అనేది నువ్వు ఏ టైంలో చేసినా దానికి రివర్స్ ఉండాలా. నువ్వు నైట్ చేస్తే పగులు రికవరీ ఉండాలా, పగులు చేస్తే నైట్ రికవరీ ఉండాలా, సింపుల్. ఇప్పుడు వర్కౌట్, డైట్, మన లైఫ్ స్టైల్, ఈ ఫిట్నెస్ అనేది అప్లై చేసుకోవడానికి నువ్వు ఏ టైంలో అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ నీకు తెలియాల్సింది ఏంటంటే, ఏ టైంలో అయితే నీకు రివర్స్ జరుగుతుందో దాన్ని నువ్వు రివర్స్ గా అప్లై చేసుకోవాలా. అర్థమవుతుందా? సింపుల్ గా మార్నింగ్ జిమ్ చేసే వాళ్ళకి మీకు వీలు లేకపోతే ఈవినింగ్ చేస్తాం, మీకు బాడీ నైట్ స్లీప్ లో రికవర్ అవుతుంది. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి మీరు మార్నింగ్ వచ్చి వర్కౌట్ చేసుకొని స్లీప్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ రికవర్ అవుతుంది. ఇక్కడ మన మజిల్స్ అనేవి గుడ్డివి. సింపుల్ గా చెప్పాలంటే వాటికి అసలు ఏమీ తెలియదు, నైట్ ఆ పగులా అని తెలియదు. నువ్వు వెళ్ళి ఏదైనా ఒక బరువు పట్టుకొని ఇలా లేపితే మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, మన మజిల్స్ కి అలాంటివి ఏముండవు. మీరు దాన్ని ఇంత డెప్త్ గా థింక్ చేసి అసలు చెయ్యాలా వద్దా, నా హెల్త్ ఏమైనా ఖరాబ్ అవుతుందా, నా హెల్త్ కి ఏమైనా ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా, స్లీప్ లేదు, ఇలాంటివి వద్దు. ఇంకోటి, ద సేమ్ టైం మీరు వర్క్ చేసుకుంటూ యాక్టివ్ గా ఉంటూ ఈ వర్కౌట్ ని డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ డౌట్ క్లియరా?
ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ద సేమ్ టైం దీంట్లో ఒక 3 డౌట్స్ ఉంటాయి. 3 కేటగిరీస్ మెంబర్స్ ఉన్నారు. ఒక 3 స్టెప్స్లో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్, నువ్వు నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత వర్కౌట్ చేసుకోవచ్చా? ఓకే, ఇక్కడ డిపెండ్స్. నువ్వు నైట్ సిట్టింగ్ వర్క్ చేస్తున్నావా, లేకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నావా, ఇంకా పోతే లైక్ ఫ్యాక్టరీలో ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి మన ఇండియాలో అయితే. బయట సైడ్ అంటే ఇంకా నార్మల్గా ఇంకా హోటల్స్ ఇలాంటివే కదా, నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ మీ బాడీ ఎంత అలసిపోతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ నైట్ డ్యూటీ అంటే మీరు 9కి వెళ్ళి మార్నింగ్ 4కి వస్తుర్రా, లైక్ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది కదా అట్లా. లేదా నైట్ 12కి వెళ్ళి మార్నింగ్ 9కి వస్తుర్రా. ఏ టైం అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మీరు నైట్ పూట బాగా మీ బాడీకి మీకు స్ట్రెస్ వచ్చేంత వరకు వర్క్ చేసిరు అనుకుందాం. ఇలా అయితే మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే లైక్ ఎక్కడి నుంచి అయితే వస్తురో మీ జిమ్కి వెళ్ళాలి అనే స్పాట్ కి మీరు అక్కడి నుంచే బై వాక్ వచ్చేయండి. ఆల్రెడీ మీ బాడీకి మీ బ్రెయిన్ కి బీభత్సమైన స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్ట్రెస్ ని మనం తగ్గియాలంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి. బ్లడ్ సర్క్యులేషన్ మీన్స్ ఆల్రెడీ నువ్వు నడుస్తున్నావు, ఆల్రెడీ నువ్వు పని చేస్తున్నావు, నాకు ఆల్రెడీ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది కదా అంటే నథింగ్. ఇప్పుడు ఒకటి కింద పని చేసేటప్పుడు నీ బ్రెయిన్ ఒకలా థింక్ చేస్తుంది, నీ కోసం నువ్వు జిమ్కి వెళ్ళేటప్పుడు ఒకలా థింక్ చేస్తుంది. బట్ అక్కడి నుంచి నువ్వు జిమ్కి లైక్ అక్కడ ఎక్కడైతే నువ్వు వర్క్ చేస్తావో అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నడవడానికి నువ్వు ట్రై చేసిన టైంలో స్ట్రెస్ హార్మోన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని చాలా అంటే చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం మనం. ప్రశాంతంగా సాంగ్స్ వింటూ ఒక బై వాక్ వచ్చేసాయి అంతే. ఇంకా ఇప్పుడు సెకండ్ కేటగిరీ, మీరు ఆల్రెడీ డేలో అయితే మార్నింగ్ వెళ్ళి లైక్ ఈవినింగ్ కల్లా వచ్చే వాళ్ళు అయితే ఇలాంటి వర్క్స్ ఉన్న వాళ్ళు మీరు బాడీ మొత్తం ఫటిక్ అయిపోయింది, మీకు అసలు ఓపిక లేదు, అయినా సరే మీరు వచ్చి వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మన డేలో మన బ్రెయిన్ అనేది ఫుల్ యాక్టివ్ మూడ్లో ఉంటుంది. ఈ టైంలో మనం వర్కౌట్ చేసుకోవడం వల్ల ఇంకా మన బాడీ ఫటిక్ అవుతుంది, ప్లస్ రిలాక్స్ మూడ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీ స్వెట్ వస్తుందో ఈ టైంలో నువ్వు అక్కడ ఎంతసేపు అయితే వాడి కింద పని చేసామో అదంతా కూడా నీ బ్రెయిన్ మొత్తం రిఫ్రెష్ చేసేస్తుంది. సో నువ్వు ఇంటికి వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి హ్యాపీగా పడుకోవచ్చు. దీంట్లో అయితే ఏ డోకా లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, డైట్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ. ఎప్పుడైతే వస్తావో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతే నీ స్లీప్ అనేది క్వాలిటీగా ఉండాలి. ఇప్పుడు థర్డ్ వన్ లైక్ ఇంకొక కేటగిరీ ఉంటారు. మీ వర్క్ షెడ్యూల్ అనేది ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను నైట్ ప్లస్ మార్నింగ్ టైంలో ఈ రెండు కవర్ చేసిన. ఇక మిగతాది చాలా ఈజీ కదా, లైక్ ఉంటేనేమో ఆఫ్టర్నూన్ కొంచెం నైట్ షిఫ్ట్ ఈ రెండు మిక్స్ అయి ఉంటుంది, లేకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు మిక్స్ అయి ఉంటుంది. ఈ టైంలో కూడా నువ్వు వర్కౌట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అసలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం 3, ఇక్కడ మీ డౌట్ని కూడా క్లారిఫై చేస్తా. ఎప్పుడైతే మీ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఎంత టైంకి జిమ్కి వెళ్ళాలి? ఓకే, గుర్తుపెట్టుకో, ఇందాక పాయింట్లో జస్ట్ 30 minutes అన్నా, ఇందులో నీకు ఇంకా క్లారిటీ చెప్తా ఈ పాయింట్లో. ఇప్పుడు నువ్వు వన్స్ ఎప్పుడైతే అసలు వర్క్ నుంచి నువ్వు ఇంటికి వస్తావో ఈ టైంలో అట్లీస్ట్ 1.5 hour 2 hours గ్యాప్ ఉండాలి. ఆల్రెడీ బై వాక్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ వెంటనే మీరు ఒక 1.5 hour నుంచి 2 hours గ్యాప్ తీసుకోవాలి. అంత గ్యాప్ లేదన్నా మాకు అంత టైం లేదు అని అనుకుంటే ఈ టైంలో మీరు రిలాక్స్ గా మీరు కుక్ చేసుకోండి. మీ డైట్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కుక్ చేసుకోండి. మీరు చేసుకునేవి ఏమైనా ఉంటే ముందు చేసుకోండి. లేదు అన్నా మేము వచ్చే దారిలోనే మాకు జిమ్ ఉంది, జిమ్ చేసుకున్నాకనే రావాలి, మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జ్ పెరిగిపోతుంది అన్న అంటే స్మాల్ మీల్ తీసుకో. కొంచెం ఏదైనా ఒక బ్రెడ్ లేకపోతే ఒక కాఫీ, బనానా ఇలా స్మాల్ మీల్ తీసుకో. నీ బాడీలో గ్లైకోజన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నీకు వర్కౌట్ టైంలో మజిల్ క్రాంప్స్ రావు, స్ట్రెస్ రాదు, ఫటిక్ అవ్వవు, బ్లడ్ ఫ్లో అనేది చాలా మినిమల్ గా ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ద సేమ్ టైం వర్కౌట్ చేసేటప్పుడు ఎవ్రీ సెట్ ఎవ్రీ రిప్ నీకు ఫెయిలియర్ వరకు నువ్వు వెళ్ళగలుగుతావు, వేస్ట్ అవ్వదు. చాలా సింపుల్, అర్థమైంది అనుకుంటున్నా. ప్రాబ్లం 4, ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మీ ఇండివిజువల్ గా ఉంటాయి, నాకైతే తెలియదు. కాకపోతే నీకు ఆ డౌట్స్ ని నువ్వు ఐడెంటిఫై చేసేలా నీకు అర్థమయ్యేలా చెప్తాడు. 24 hours అందరికి టైం ఉంటుంది. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఈ 24 hours టైం ని ఎలా వాడుకోవాలి. నేను ఒకటి చెప్తాడు, ఇవాళ రేపు పక్కన వాడు ఏం చేస్తుండు అని తెలుసుకోవడానికే టైం లేదు. అలాంటిది నీ టైం ని నువ్వు ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఇంకా దానంత వరస్ట్ ఇంకేది ఉండదు. డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేస్తున్నా. నేను నీ ఫ్రెండ్ అనుకుంటావు అన్న అనుకుంటావు అది నీ ఇష్టం. గుర్తుపెట్టుకో, నీ 24 hours టైం ని ప్రతి సెకండ్ దాన్ని ఐడెంటిఫై చేయి. ఓకే, నీ కోసం మాత్రమే వాడడానికి ట్రై చేయి. ఫోన్ పక్కకు పెట్టు, ఎంత సొల్లెవరాలు పక్కకు పెట్టుకో. నేను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇంకా ముందు అవుతా. ఇప్పుడు ఈ ఫిట్నెస్ కేటగిరీ కాబట్టి నీకు అర్థమయ్యేలా చెప్తా. 10 minutes వార్మప్, ఒక 2 hours కుకింగ్, నీ డే మొత్తానికి 1.5 hour 1 hour మహా అయితే వర్కౌట్. దాని తర్వాత నీ జిమ్ వేర్ కానీ, నీ డ్రెస్సింగ్ కానీ, గ్రూమింగ్ కానీ ఇదంతా కలుపుకున్న ఒక 2 hours. అంటే మనకు ఒక 8 hours విండోలో మన లైఫ్ ని మనం లీడ్ చేయడానికి ఈ 8 hours అనేది చాలా ఎక్కువ. మిగతా 8 hours లో 12 hours వర్క్ చేస్తే 12 hours వాడికి ఇచ్చేస్తావు. అంటే నీ దగ్గర మిగతా 8 hours స్లీప్ కి 4 hours ఉంది. ఇక్కడ నీ 8 hours విండోలో ఒక 2 hours ని అడ్జస్ట్ చేసుకొని
ఇటుపక్క ఉన్న 4 అవర్స్ని 6 అవర్స్కి స్లీప్ పెట్టు సెట్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్, 5th ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఆ ప్రాబ్లంకి ఎలా సాల్వ్ చేయాలో చెప్తా, ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంతా ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు హ్యాపీనెస్గా ఉండాలి అంటే స్లీప్, ఓకే? నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకప్పుడు సెక్యూరిటీ జాబ్ చేసిన, NCL అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, మీరు గూగుల్ చేసినా వస్తుంది, ఓకే? సూర్యాపేట డిస్టిక్ మట్టపల్లి NCL ఫ్యాక్టరీ. నేను 2.5 years చేసిన అందులో సెక్యూరిటీ జాబ్. గేట్ వేయటం, గేట్ తీయటం. అయితే 24 hours డ్యూటీ చేసి నేను 24 hours ఇంటి దగ్గర ఉండేవాడిని, ఓకే? ఇప్పుడు ఇక్కడ 24 hours డ్యూటీ చేసి 24 hours ఇంటి దగ్గర ఉండే టైంలో మనకి ఆ 24 hoursలో అలా ఇట్లా వస్తుంది కదా స్లీప్, సెకండ్లో వచ్చేస్తుంది ఆ స్లీప్ అనేది. అది మనకు తెలియదు. సో చూసేవాళ్ళు కూడా పడుకుంటుండే వీడు డ్యూటీ చేయట్లేదు సరిగ్గా అని చెప్పేసి మనల్ని చెడతారు, అది ఇది అని అంటారు కదా. ఆ సెకండ్లో వచ్చే స్లీప్ ఎంత క్వాలిటీగా ఉంటుంది తెలుసా? నీ ఎదురుగా వచ్చి ఒక కిరోసిన్ డబ్బా తీసుకొని కిరోసిన్ పోసి అగ్గిపూల ముట్టించిన నువ్వు లేవు అంటావు. తర్వాత అంత సెకండ్స్లో వచ్చిన స్లీప్ని మాన్యువల్గా నువ్వు ఎలా తీసుకురావాలో చెప్తా చూడు. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే నీ డేలో డ్యూటీ అయిపోతుందో ఫస్ట్ ప్రయారిటీ మొత్తం ఏంటి? జిమ్కి వెళ్ళాలి, డైట్. ఈ టైంలోనే నువ్వు ఫోన్ చూడొద్దు అసలు. ఇంకా నైట్ టైంలో అయితే అసలు చూడకు. సెకండ్, ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఫోన్ పక్కకు పెడతావో వర్కౌట్ అయిపోతుంది, లైక్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నీ స్లీప్ టైం అవుతుందో, అది డే కానీ నైట్ కానీ ఏ టైంలో అయినా సరే డార్క్గా ఉంచు నీ రూమ్ మొత్తం. లైట్లు అనేవి అసలు ఏమాకు. లైట్గా నీ డేలో అయితేనేమో లైట్గా విండో ఓపెన్ చేసుకో, చాలా తక్కువ ఓపెన్ చేయి. వెంటిలేషన్ అనేది మంచిగా పెట్టుకో. ఒకవేళ నైట్ టైంలో అయితే కత్తం, ఆల్రెడీ నువ్వు ఫటీక్ అయిపోతావు, నీకు స్లీప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ 2 things చెప్తా. వేడి పాలు కాపెట్టి అలా ఏమంటారు టర్మరిక్ పౌడర్ వేసి ఊపు గీపు తాగు అంటే అవ్వదేడ. బేసిక్గా మన హ్యూమన్ నేచర్కి లేని స్ట్రెస్, లేని పనులన్నీ మనం యాడ్ చేసినాం. ఇప్పుడు అంత స్ట్రెస్ని, అంత వర్కౌట్ స్కెడ్యూల్ని, నీ బిజీ లైఫ్ స్టైల్ స్కెడ్యూల్ని జస్ట్ పాలల్లో పసిపోయి నీ స్ట్రెస్ తగ్గిద్ది. అంత స్ట్రెస్కి చిన్న డోస్ సరిపోదు. ఒక మంచి అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకో, ఒక 60 capsules అట్లా ఉంటాయి. నార్మల్గా నీకు ఆన్లైన్లో బొచ్చడ బ్రాండ్స్ ఉన్నాయి. మజిల్ బ్లేజ్ ఉంది, నేను వాడుతూనే ఉన్నా. అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకో. స్ట్రెస్ని తగ్గిస్తే నీకు ఆటోమేటిక్గా స్లీప్ అనేది వచ్చేస్తుంది. వీలైతే మెగ్నీషియం టాబ్లెట్స్ కూడా తీసుకో. వాటర్ ఎక్కువ తాగు ఒక 1/2 hour ముందు. స్లీప్ ఖచ్చితంగా వస్తుంది. ఫోన్ చూడకు, లైట్ చూడకు. ఇలాంటి లైట్స్ అన్ని అవాయిడ్ చేయి. సింపుల్. 6th one, డౌట్. ఇది ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే మీ 24 hours టైం ఉందో ఈ టైంలో మీరు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చా, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ పెట్టుకోమాకండి. ఫస్ట్ ఇవన్నీ పెట్టుకోమాకండి, ఓకేనా? నన్ను అడిగితే ఓన్ బ్రదర్గా చెప్తున్నా, ఒక క్రియాటిన్ సప్లిమెంట్ ఒకటి తీసుకో, ఓకే? పొద్దున్న నేను జిమ్కి వెళ్ళాను కదా, నేను ఇప్పుడు తాగుతున్న చూడు, ఈ క్రియాటిన్ సప్లిమెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే మీకు చెప్తా, ఎవరికి ప్రీ వర్కౌట్ కావాలి, ఎవరికి వద్దు అనేది కూడా నేను చెప్తా. దానికి ఒక మంచి వీడియో చేద్దాం. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకో. నన్ను నమ్ము, ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకో. బెస్ట్ ఆప్షన్. నీకు బెస్ట్ కీవర్డ్స్ కొన్ని చెప్తా, ఇవి గుర్తుపెట్టుకో. క్రియేటిన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నీ బాడీలో కంప్లీట్ మన మజిల్స్ మొత్తం కూడా హైడ్రేట్ గా ఉంచుద్ది. నీ మజిల్స్ అనేవి ఏటీపీని జనరేట్ చేసే టైంలో ఫటీక్ అవ్వవు, అంటే నీ మజిల్స్ అనేవి అలసిపోవు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒకటి కింద పని చేసిన టైంలోనే మనం అలసిపోతాం. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి అంటే నీ కాళ్ళు అలసిపోయినా, నువ్వు అలసిపోయినా, నీ బ్రెయిన్ అలసిపోయినా, నీ బాడీ అనేది అలసిపోవద్దు. కొంత ఎనర్జీ కావాలి. దీనికి బెస్ట్ ఆప్షన్ నీ క్రియేటిన్ తీసుకో. ఈ క్రియేటిన్ వచ్చేసి మైక్రోనైజ్డ్ మోనోహైడ్రేట్ ఫామ్ లో వస్తుంది. ఈ క్రియేటిన్ అనేది మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్. ఈ క్రియేటిన్ అన్ని క్రియేటిన్స్ టైప్ లో కాకుండా ఇది మన స్టమక్ లో వెంటనే డిజాల్వ్ అయ్యి ఎటువంటి బ్లోటింగ్, స్టమక్ అప్సెట్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఈ క్రియేటిన్ కి ఎటువంటి లోడింగ్ ఫేస్ అలాంటివి అవసరం లేదు. సింపుల్ గా మీరు 10 kg ఉంటే 1 gram తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 kg ఉన్నారు అనుకోండి, మీరు డే మొత్తంలో 7 grams తీసుకుంటే సరిపోతుంది. 10 kgకి 1 gram లెక్క తీసుకోవాలి. మీరు 50 kg ఉంటే 5 grams తీసుకోండి, 60 kg ఉంటే 6 grams తీసుకోండి. అలా మీ బాడీ వెయిట్ ని బట్టి తీసుకోండి. సింపుల్. లైక్ ఇంకా ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అంటే, ఆల్రెడీ నువ్వు కొంచెం స్ట్రెస్ లో ఉండి నీకు స్లీప్ అనేది సరిగ్గా లేదు, నువ్వు ఈ ప్రీ వర్కౌట్ తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళావు అనుకో, జస్ట్ ఆ 1 hour ఆ బాడీ పంపు కోసం, ఆ మైండ్ ఫోకస్ లెవెల్ కోసం నువ్వు మళ్ళీ కెఫెన్ తీసుకుంటే 8 hours వరకు నీకు స్లీప్ రాదు. అరే నోట్లో వేస్తావు, దాని తర్వాత వచ్చేది అనవసరం తీసుకున్నా అని మళ్ళీ బాధపడతావు. ఆ 8 hours వరకు నీకు స్లీప్ రాదు. మళ్ళీ నువ్వు అంతా చిరాకు అవుతుంది. వాడు ఫోన్ చేసి మళ్ళీ వేసుకుంటాడు, ఏంద్రా రాలేదు అది అని. అవసరం. సింపుల్ గా క్రియాటిన్ తీసుకో, ఒక బనానా తీసుకో, న్యాచురల్ గా ఒక కాఫీ తాగు. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద పెడతా, అండ్ ప్రీ వర్కౌట్ కూడా పెడతా. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో చూస్తారు కదా, ఈ కేటగిరీకి సంబంధించింది అయితే మీరు క్రియాటిన్ తీసుకోండి. ప్రీ వర్కౌట్ ఎప్పుడు యాడ్ చేయాలి మంచిగా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా కింద పెడతా. గైస్ మళ్ళీ చెప్తున్నా, మీరు కూపన్ కోడ్ కొనకపోతే నేను చెప్తున్నా, మీరు నా కూపన్ కోడ్
బాడీ కొనకపోతే మీరు నిజంగా నాకు ద్రోహం చేసిన వాళ్ళు 20. నేను చెప్తున్నా మీకోసం ఇంత కష్టపడుతున్నా, ₹1 ఆశించండి మీ దగ్గర నుంచి. నేను చెప్తాను ఇప్పుడు అదే మాట చెప్తా, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అదే మాట చెప్తాను. నేను నాకు ఓపికన్నన్ని రోజులు మీకు ఫ్రీగా కంటెంట్ ఇస్తాను. నేను ఫ్రీగా ఇట్లనే మాట్లాడతా. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నా కూపన్ కోడ్ వాడి మీరు వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ వాడాలా. ఫిట్ సైదా గాడికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని వాళ్ళకి తెలియాలా. ఫిట్ సైదా గాడి దగ్గర కంటెంట్ ప్లస్ వాల్యుబుల్ వర్తబుల్ ఉన్న పీపుల్స్ వాళ్ళు మన దగ్గరికి రావాలంటే ఎవడైనా బ్రాండ్ వాడు నిజమైతేనే మనం వాళ్ళ దగ్గరికి పోవాలా అనే భయం ఉండాలా. నాకు అది కావాలా. లెట్స్ గో. లాస్ట్ వన్ ఏంటంటే వీకెండ్. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు స్మోక్ వేస్తాం, డ్రింక్ వేస్తాం, ఇంకా కొంచెం మీరు గట్టిగా పైసలు సంపాదిస్తే పబ్కి వెళ్తారు, చిల్లు. నాకు తెలుసు ఇదంతా ఓకే. ఇండియాలో కానీ బయట కంట్రీలో కానీ అసలు మీరు ఏడున్నా సరే వీకెండ్లో అసలు ఏంటి, దీన్ని ఎలా ప్లాన్ చేయాలి? ఇప్పుడు వీక్ మొత్తం లైక్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, మన బాడీలో ఫ్యాట్ తగ్గాలి, కొవ్వు తగ్గాలి, సన్నగా కావాలి, స్లిమ్గా ఉండాలి కదా. మనకు ఉన్న టైం మొత్తంలో నేను ఈ 6 ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వన్ బై వన్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చిన. ఇంత కష్టపడి వీడియో తీసిన, ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి మీకు పెడుతున్నా అంటే ఇక్కడ కష్టం ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు కదా, అంతసేపు చూస్తున్నావు కదా, నువ్వు నాకు టైం ఇచ్చినావు కదా, అంటే ఇక్కడ ఉంది, వర్త్ ఉంది. ఇప్పుడు ఈ వీకెండ్ అనగానే మీరు ఎందుకు చిల్ అవుతారు? అసలు ఎందుకు అది ఎందుకు అనేది నీకు తెలిస్తే వీటన్నిటికి కూడా నీకు ఆన్సర్స్ వస్తాయి. సింపుల్ గా ఒక పాయింట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వీక్ మొత్తం మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఉంది కదా, దీన్ని మనం ప్లాన్ చేసి అప్లై చేస్తే నీకు వచ్చే రిజల్ట్స్ లైక్ నేను ఇంటర్నల్ గా చెప్తున్నా, జస్ట్ నీ బాడీకి ఫ్యాట్ లాస్ కానీ ఇవి కానీ హ్యాబిట్స్ అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అనుకో. నీ బాడీలో మహా అయితే ఇంత కొవ్వు తగ్గుతుంది. ఓకే, హార్మోన్ బ్యాలెన్స్ కానీ ఇన్బ్యాలెన్స్ ఇవి ఇలాంటివి ఉంటే మస్తు చేంజ్ అవుతాయి, అది వేరే సబ్జెక్ట్ అనుకో. కానీ నీకు బెనిఫిట్ అనేది ఇంత. ఈ వారం మొత్తం మనం ప్లాన్ ప్రకారంగా ప్లాన్ చేసి కొడితే ఈ వీకెండ్ లో నువ్వు చేసే ఎంజాయ్ ఎంత తీసుకొస్తుంది. మళ్ళీ ఫిక్స్ అయ్యేదాన్ని ఇంకో వీడియో చేస్తే ఇంత. దీన్ని ఎలా ప్లాన్ చేయాలంటే చెప్తాడు. ఫస్ట్ చిల్ అవ్వటం, జంక్ తినడం మానే. దీన్ని మన ఫిట్నెస్ లైఫ్ స్టైల్ మారుదాం. ఆప్షన్ 1, మంచిగా ఒక 2 అశ్వగంధ టాబ్లెట్స్ వేసుకో, పాలు తాగుతావా తాగు, ఫుల్ మీల్స్ తిను. రైస్ తింటావా, లేకపోతే లైట్ గా ఆయిల్ ఉన్న బిర్యానీ ఏదైనా తింటావా, ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకో, రెస్ట్ తీసుకో, ప్రాపర్ రెస్ట్ తీసుకో, డబుల్ రికవర్ అవుతుంది నీ బాడీ మొత్తం. అండ్ నెక్స్ట్ డే ఫుల్ యాక్టివ్ గా ఉంటావు, ఇచ్చి పడేస్తావు. ఓకే, ఇలా ప్రాపర్ గా 1 by 1 అట్లా చేసుకుంటూ వెళ్ళి 3 వీక్ ఒకసారి చిల్ అవ్వు. నీకు ఆల్రెడీ మెటబాలిక్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది, నీ బాడీలో హార్మోన్స్ అన్ని కూడా కొంచెం మంచిగా వర్క్ చేస్తాయి కాబట్టి 3 వీక్స్కి ఒకసారి నీకు పెద్దగా ఫరక్ పడదు. ఇది నీకు ఆప్షన్ 1. ఆప్షన్ 2, నేను తింటా, నేను తాగుతా అంటే నీ ఇష్టం, నేను చేసేది ఏం లేదు, అంతే ఇక. ఓకే, ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లా 1 by 1 చేసుకుంటూ పోదాం. ఆకలి అవుతుంది, నేను కూడా తినాలి.